రణ్వీర్ సింగ్ కెరియర్ లో మరొక మెగా హిట్ పడింది. ఆదిత్య దర్ డైరెక్షన్ లో వచ్చిన ధురంధర్ సినిమా థియేటర్ లో ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం 6 రోజుల్లోనే 180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వారం పూర్తయ్యేలోపే 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. రణ్వీర్ ఎనర్జీ, మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇంత పెద్ద విజయం సాధిస్తున్న ఈ సినిమాపై ఒక షాకింగ్ బాంబ్ పడింది. ఏకంగా 6 గల్ఫ్ దేశాల్లో ఈ ధురంధర్ సినిమాను బ్యాన్ చేశారు. అసలు ఇంత పెద్ద సినిమాను ఎందుకు నిషేధించారు? ఈ నిషేధం వెనుకున్న పాకిస్తాన్ కోణం ఏంటి? ఈ వివాదం బాలీవుడ్ ను ఎలా షేక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం 6 రోజుల్లోనే 180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్. ఈ వారాంతరానికి 300 కోట్లు చేరే అవకాశం ఉంది. రణ్వీర్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి యాక్టర్స్ అద్భుత ప్రదర్శన, ఆదిత్య దత్ ట్రీట్మెంట్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా మంచి వసూలు సాధించింది. మాస్ యంగ్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఆడియన్స్ అందులోని వైలెన్స్ పై విమర్శలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ మాత్రం ఈ చిత్రాన్ని ఆదరిస్తుంది. ఈ విజయం బాలీవుడ్ కు ఊపిరిపోసినట్టే. ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ తరుణంలోనే ధురంధర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రాన్ని మొత్తం 6 గల్ఫ్ దేశాల్లో పూర్తిగా నిషేధించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేశారు. నిర్మాతలు మొదట్లో గల్ఫ్ ప్రాంతాల్లో పూర్తి స్థాయి విడుదల కోసం ప్రయత్నించారు. అయితే అనుమతులు దొరక్కపోవడంతో కొన్ని పరిమిత థియేటర్లో రిలీజ్ చేయడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. హిందీ సినిమాలకు అత్యంత కీలకమైన మార్కెట్గా గల్ఫ్ దేశాలున్నాయి. ఇక్కడ సినిమా పూర్తిగా ఆగిపోవటం బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది.